వింటున్నారు. వింటున్నారా ఈ సాక్ష్యాలు? ప్రతి మాట ఆయన రాసుకుంటున్నారు కదా. 12:36 మత్తయి సువార్త ప్రకారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇంకా కొద్ది గంటల్లో, కొద్ది నిమిషాల్లో ఈ సంవత్సరం ముగించబడుతున్నాం. ప్రతి సంవత్సరం కొరకు మనం సిద్ధపడుతున్నాం. ఈ సంవత్సరాంతంలో మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి, ఒక ఆలోచన చెప్పి నా మాటలు ముగిస్తాను. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి 50వ కీర్తన 8వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. 50వ కీర్తన 8వ వచనం. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనపడుచున్నది. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మా ప్రజలు ఒక మాట మాకు నేర్పించాను. దాసుడను మట్టివాడును నన్ను మిశ్రలు మరుగుపరుచుకొని మీ మాటలు నా నోటు గురించి రాబోతున్న క్రొత్త సంవత్సరం మానవుల లెక్కలో సంవత్సరాలు ఇవి. ఈ సంవత్సరాలు నేను లెక్క పెట్టుకోవడం మాకు నేర్పించాడు. అందుకు మేము ఎలా సిద్ధపడాలో, ఎలా క్రొత్త సంవత్సరంలోనికి మేము ప్రవేశించాలో, ఎలాంటి వైఖరితో మేము ప్రవేశించాలో, అది మీకు ఇష్టమైందిగా మేము ఎలా చేస్తే ఉంటుందో ఆ విషయాలు మాతో మాట్లాడమని సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీ దాసును నన్ను మీ సెలవు చాటును మరపరచుకొని ఈ మాటలు నా నోటి నుంచి మనం వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, 50వ కీర్తన ఆసాపు భక్తులు రాసిన కీర్తన. ధన్యతల్లి మా అమ్మ దగ్గర కూర్చోడు, వాక్యం చెప్పుకుంటున్నాం. వెరీ గుడ్. అమ్మ దగ్గర అమ్మ పో అమ్మ. ఆసాపు రాసిన కీర్తన అక్కడ వ్రాయబడి, ఇది జరగబోయే సంగతుల గురించి వ్రాయబడి, భవిష్యత్తు గురించి వ్రాయబడిన కీర్తన. ఈ కీర్తనలో 2 వర్గాల ప్రజలను దేవుడు పిలుస్తున్నాడు. మొదటి వచనంలో దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూ నివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మనుషులందరినీ రమ్మని పిలుస్తున్నాడు. మొదటి వచనంలో 4-5 వచనాలలో బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని నీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. 2 వర్గాల ప్రజలు. ఒకడేమో భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడిని పిలుస్తున్నాడు. 2 ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన బలి యజ్ఞం ఒక్కసారి చేశారు కదా. హెబ్రీ 10:12 మనుషులందరి పాప విమోచన కొరకు ఆయన ఒక్కసారి బలిగా అర్పించబడ్డారు. అంతకుముందు యేసు ప్రభువారు రాకమునుపు కోడెలు, గొర్రెలు, పొట్టేళ్ల బలులు అర్పించబడ్డాయి. అవి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బలి పశువును అర్పించారు. వాటన్నిటినీ అవసరం లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే ఆయన బలిగా అర్పించబడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. పాపుల నిమిత్తమై సదాకాలము నిలచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువుల తన పాదములు పీఠముగా చేయబడు వరకు కనిపెట్టించు దేవుని ఆసీనుడయ్యాడు. ఒక్క బలి. ఆనాడు అక్షరార్థమైనటువంటి బలులు, కోడెలు, పొట్టేళ్ళు, మేకలు అర్పించినప్పుడు ఇంకా అనేక రకాలైన అర్పణలు, బలులు అర్పించమని ఆనాటి భక్త సమాజానికి చెప్పారు దేవుడు ధర్మశాస్త్రంలో. ఈ ఆసాపు భక్తుడు వాడిని గురించి చెబుతూ
పాత నిబంధన గ్రంథ విశ్వాసులైనటువంటి ఇజ్రాయేలీ సమాజంతో చెబుతూ ఏమంటున్నాడు? మనం చదివిన మూలవాక్యంలో, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనపడుతున్నవి. వీళ్ళు క్రమంగా 5 రకాల బలులు అర్పిస్తున్నారు, 5 రకాల అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, విశ్రాంతి దినాలు పాటిస్తూ ఉన్నారు, నియామక కాలాలు పాటిస్తూ ఉన్నారు. అన్నీ దేవుడు ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఆ విషయాల్లో ఏ లోపం లేదు, లోటు లేదు. దశమ భాగాలు ఇస్తున్నారు, యాజకులు చెప్పిన మాట చేస్తూ ఉన్నారు. ఇలాగూ పాత నిబంధన గ్రంథంలోని భక్త సమాజము అలాగే నా కార్యాలు నెరవేరుస్తూ వచ్చింది. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథ ఇశ్రాయేలు, గలతీయులకు రాసిన పత్రిక 6, 16, 17 వచనాల ప్రకారం మనం క్రొత్త నిబంధన గ్రంథ ఇశ్రాయేలు. మన విషయంలో కూడా ఈ వచనాన్ని మనం ఇలా అన్వయించుకోవచ్చు. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనపడుచున్నది. బలులు అంటే ఏమిటి? మన సమయాన్ని దేవునికి ఖర్చు పెట్టడం, దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి మనము అనేక సామర్థ్యాలను, సమయాన్ని, తలాంతులను ఖర్చు పెట్టడం, దేవుని పరిచర్యలో పాల్గొనడం, ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, పరిచర్య చేయడం, సువార్త ప్రకటించడం, బీదలకు గుప్పిళ్ళు విప్పడం, అవసరతలో ఉన్న వారిని ఆదరించడం, కష్టంలో ఉన్న వారిని కనికరించడం, ఇవన్నీ బలులే, ఇవన్నీ ఏర్పడ్డాయి. ఇలాంటి వాటి విషయంలో నేను నిన్ను గద్దించడం లేదు. ఈనాటి క్రైస్తవ సమాజంలో చాలా మంది భక్తులు 52 ఆదివారాలు దేవుని సన్నిధికి వస్తున్నారు, క్రమాలు పాటిస్తున్నారు. దైవ సేవకుడి ద్వారా ప్రకటించబడిన విషయాలను అవి దేవుని స్వరంగా మనుషుల వాక్యమని ఎంచక దేవుని వాక్యమని ఎంచి ఆ వాక్యానికి లోబడుతున్నారు, విధేయత చూపిస్తున్నారు. ఎక్కడైనా ఫెయిల్ అయితే, చేయలేకపోతే, తప్పిపోతే పశ్చాత్తాపడుతున్నారు, దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నారు. ఇలాగ దేవుని సమాజం ఎదుట కూడా పశ్చాత్తాపడుతున్నారు, సమాధానపడుతున్నారు. ఆయన దగ్గర తన పాపాన్ని ఒప్పుకుంటే ఆ పాపం క్షమించబడుతుందని యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది. ఒప్పుకొని నా ప్రతి పాపము క్షమించబడుతుంది. కాబట్టి బలుల విషయంలో ఆయన మనల్ని ఏమన్నాడు? బలుల విషయంలో ఆయన ఆనాటి సమాజాన్ని ఏమి అనడం లేదు, ఈనాటి సమాజాన్ని ఏమీ అనడం లేదు. ఈ మాట మీరు మనసును పెట్టండి. ఇప్పుడు సంఘ పరిపాలన విషయం, దేవుని పరిచర్యలు కొనసాగించే విధానం, తర్వాత దైవ కార్యక్రమాలు, సువార్త ప్రకటించడం, దీనులకు అవసరంలో ఉన్న వారికి గుప్పిళ్ళు విప్పడం, దశమ భాగాలు ఇవ్వడం. చాలా మంది చేస్తున్నారు, చాలా కొద్ది మంది ఇవ్వలేకపోతున్నారు అనుకుందాం కదా. ఇలాంటి చాలా విషయాలు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నారు అంటే, మీ బలుల విషయం నేను మిమ్మల్ని ఏమంటారా? మీరు చేస్తున్నారు, చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ రావాలని మేము తీర్మానం చేసుకున్నాం, వచ్చారు. ఒక 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు రాలేకపోయినప్పుడు అది పశ్చాత్తాపడుతున్నారు. తత్వం మీకు అర్థమవుతుంది. దేవుని దగ్గర ఒప్పుకుంటున్నారు, క్షమాపణ వేడుకుంటున్నారు, ప్రభుతో సమాధాన పడుతున్నారు. మంచిదే. అప్పుడు ప్రభు మిమ్మల్ని క్షమించాడు, సమాధానపరుచుకున్నాడు. ఆ విషయం ఆయన ఏమంటారు లేదు, ఆ విషయం ఆయన ఏమీ అనడం లేదు, ఏమి అంటారు. మరి ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడ మొట్టమొదటి భూనివాసులు పిలిచాడు మొదటి వచనంలో, 2వ వచనంలో, 4-5 వచనాల్లో నిబంధన చేసుకున్న దేవుని ఇశ్రాయేలును పిలుస్తున్నాడు, రక్షణ పొందిన వాడు. ఎందుకు అని అంటే లెక్క అడగడానికి. ఏ విషయాల్లో లెక్క అడగడానికి? బలుల విషయం అడగడంలా,
అర్చనాచారాల విషయం అడగడంలా, క్రమాల విషయం అడగడంలా, దశభాగాల విషయం అవన్నీ నువ్వు కరెక్ట్గా చేయడానికి ఇష్టపడుతున్నావు, చేస్తున్న వారి సంగతి. చేయని వాళ్ళ విషయంలో కూడా ఎవరైతే ఈ క్రమాలు పాటించడం లేదో, ఈ పనులు చేయడం లేదో, వారి హృదయంలో భయం ఉంటుంది. అయ్యో ఆ సిస్టర్ గారు లేకుండా ఆ బ్రదరు 52 వారాలు రాగలిగానని చెప్పారు, నేను చెప్పలేకపోయా, వెళ్ళాలి కదా, దేవుని ఆజ్ఞకు లోపడాలి కదా అనే పశ్చాత్తాపం తెలియకుండానే వారి హృదయంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు మౌనంగా ప్రభుత్వ పశ్చాత్తాపడతారు, చేయాలని ప్రయత్నం చేస్తారు, చేయగలుగుతారు లేదా చేయలేకపోతారు, మళ్ళా దేవునితో సమాధానం పడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మెరుగుపరచబడతారు. ఉదాహరణకు గుజరాల్లో ప్రారంభ దినాల్లో డిసెంబర్ మాసం 2-3 వారాల్లో అక్కడ తిరునాళ్ళు, ఆ తిరునాళ్ళు వస్తే అది ఆదివారం అయితే పాస్టర్ గారు ఆదివారం నువ్వు రావద్దు తిరునాళ్ళు ఉందని చెప్పేవాడు. విశ్వాసులే, రక్షణ పొందిన వాళ్ళే, అయినా కూడా నేను వెళ్ళి అలా కూర్చునేవాడు, నా పని నేను చేసుకునేవాడు. ఆ 1 సంవత్సరం 2 ఏళ్ళు అలా అన్నారు. లేటుగా వచ్చానని తప్పనిసరిగా చివరిలో వచ్చి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అది ఉన్నా కూడా పాస్టర్ గారు మన ఆరాధన నేర్చుకున్నారు, దేవునికి లోబడడం నేర్చుకున్నారు, విధేయత చూపించడం నేర్చుకున్నారు. అట్లా ఇక్కడ కూడా అన్ని మెట్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు, ఆ అనుభవాలు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడే, అది ఫైనల్ డే, చివరి రోజు, నీ బలుల గురించి నేనేమి నిన్ను అంటంలా. అవన్నీ నువ్వు పాటించావు, క్రమాలు పాటించావు, అర్చనాచారాలు పాటించావు, 52 ఆదివారాలు పాల్గొన్నావు, ప్రతిరోజు క్రమంగా ఇంట్లో ప్రార్థన చేసుకున్నావు, నీ కుటుంబంలో ప్రభు యొక్క శిక్షలో బోధలో నీ బిడ్డలను పెంచావు. ఆశ అదే కదా, అందుకే కదా నువ్వు ఏడుస్తున్నావు. నీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇవన్నీ ఒక దినాన వేరు మెట్లలో ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు. ఆ పూర్తి స్థాయికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రావడానికి ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు, రావాలని ఆశ కలిగిన వారు ఉన్నారు, దైవభక్తి సాధన చేస్తున్నారు. వాళ్ళ దినాన్ని ఖచ్చితంగా వస్తారు, ఆ భయాన్ని కలిగి భక్తి చేస్తే. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను దాని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే 17వ వచనం మొదటి విషయం, దిద్దువాడు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు కదా. 16వ వచనం, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని, నా నిబంధన నీ నోట వచించదవేమి. ఎవరు వీళ్ళు? బలి అర్పణతో నిబంధన చేసుకున్న వాళ్ళు. ఇన్ని క్రమాలు పాటిస్తూ దేవుడి మాటలు చెప్తున్నారు. దేవుడి మాటలు చెప్పేవాళ్ళు ఎక్కడ ఉండి చెప్తున్నారు? పుల్పిట్ మీద, లేదు సంఘ పెద్దలుగా ఉంది. అవునా? ఈ పుల్పిట్ మీద ఉన్న వాళ్ళకును, పెద్దలకు, దైవ సేవకులకును, ఎవరైతే దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నారో ఇతరులు, వాళ్ళకి చెప్తున్నాడు ఏమని నా కట్టడను వివరించడానికి నీకేం, నా నిబంధన నీ నోట వచించదవేమి. ఈ క్రమాలన్నీ పాటిస్తున్న ఈ భక్త సమాజము సిద్ధాంతపరమైన విషయాలు వచ్చేటప్పటికి, ఉదాహరణకు శ్రమల కాలంలో దేవుని సంఘం ఉంటుంది. ప్రకటన గ్రంథం 3:10లో లోకమంతటికి రాబో శ్రమలో నిన్ను కాపాడుతాడు. కాబట్టి కాపాడడం అంటే భూమి మీద కాదు, పరలోకంలో అని చెప్తారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 17వ అధ్యాయం 14, 15, 16 వచనాల్లో మీరు దుష్టుల నుండి తప్పించమని నేను ప్రార్థన చేయడంలో, దుష్టుల నుండి కాపాడమని నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేశారు ఆయన. అవునా? 13వ అధ్యాయం 7వ వచనం ప్రకటన గ్రంథంలో పరిశుద్ధులతో పోరాడడానికి క్రీస్తు విరోధికి ఆయన అధికారం ఇచ్చారు అని చెప్పారు. ఈ లేఖనాలు ఇన్ని బలపరుస్తుంటే కాదు, శ్రమల కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుందనే బోధ. ఇలా ప్రతి సిద్ధాంతపరమైన విషయాలలో మా తాతగారు చెప్పారు, తాత చెప్పారు, మా పెద్దలు చెప్పారు, మా మనిషి చెప్పింది, ఇంతకాలం బోధించిన బోధ మేము ఎలా దిద్దుబాటు చేసుకోవాలి, దిద్దుబాటు ఒప్పుకొని భక్త సమాజం, సేవక సమాజం ఉంది, సంఘంలో పెద్దలైన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు ఒక పేరు పెట్టాడు ఆయన. ఏ పేరు?
భక్తిహీనులు. వాళ్ళు క్రమాలు పాటిస్తున్నారు. బలులు అర్పించే విషయంలో ఏ లోటు లేదు, లోపం లేదు. ఏదన్నా దైవ కార్యం చేయాలని ప్రకటిస్తే నిలబడి చేసేస్తారు. అది వాళ్ళకి పెద్ద విషయం కాదు. దీని గురించి నేను లెక్క అడుగుతాను. ఒక్క బలి ఆయన చేశారు. ఆ ఒక్క బలితో కోట్ల మంది ప్రజలు దేవునితో సమాధానపరిచారు. సమాధానపడిన ప్రజలలో దిద్దుబాటును అసహించుకునే వర్గం ఒక వర్గం ఉన్నది. వాటి గురించి నేను లెక్క అడుగుతాను అని ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత 18వ వచనం, నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదు. వాడు తప్పు చేస్తున్నాడు, దొంగతనం. నువ్వు మౌనంగా ఉంటున్నావు, వాడితో ఏకీభవిస్తావు. నేను దొంగతనం చేయలేదు కదా నువ్వు అనుకుంటున్నావు, కానీ దొంగతనం చేస్తున్న వ్యక్తితో మౌనంగా ఉంటున్నావు, ఏకీభవిస్తావు. వ్యభిచారులతో నువ్వు సాంగత్యము చేసేదావు. నీ తోటి వ్యక్తులు ఎవరో వ్యభిచారం అనే పాపంలో ఉన్నారని రెడ్ హ్యాండెడ్గా నువ్వు చూసావు, కానీ దాన్ని ఖండించవు. దేవుని సంఘంలో ఖండించవు, బయట ఖండించవు. అందుకే ఉప్పుగా మాట్లాడబోతుంది ఈనాటి దేవుని సంఘం. ఉప్పుగా మారితే నువ్వు ఉన్న స్థలంలో చెడు జరగాలి అంటే భయపడతారు వాళ్ళు. ఈనాటి క్రైస్తవ సమాజం అలాగే లేదు. క్రైస్తవ సమాజం అలాగే లేదు. కీడు చేయవలనని నువ్వు నోరు తెరుచుచున్నావు. ఎలా చేస్తున్నావు? నువ్వు కీడు చేయవు. ఎవడో కోపంతో పడుతున్నాడు, ఎవడో కొట్టాలి, నువ్వేమనవు, ఆ చేతి కత్తిస్తావు, కత్తిలాంటి మాటలు అందిస్తావు. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నింటి గురించి ప్రభు అడుగుతున్నాడు కదా. నీ నాలుక కపటము కల్పించుచున్నది. 90% అన్నామా, 95% అన్నామా? ఈనాడు క్రైస్తవ సమాజంలో కపటపు మాటలు మాట్లాడేవాళ్ళు. విన్న మాట అది సత్యమో కాదో రుజువు చేసుకోకుండా దాన్ని ఇంకా కొంతమందికి చెప్పి ప్రాపకాండ చేయడం. కపటపు మాట. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు, తోటి విశ్వాసుల మీద, తోటి సేవకుల మీద. ఇంటి పనులు నువ్వు చేసినను నేను మౌనినై ఉంటేని. 3వ వచనంలో ఏమన్నాడో చూడండి. మన దేవుడు ఏం చేయుచున్నాడు, ఆయన మౌనముగా ఉంటాడు అని ప్రారంభించి దేవుని సంఘంలో క్రమాలు పాటిస్తూ, అర్చనాచారాదులు పాటిస్తూ, దశభాగాలు ఇస్తూ, పరిచర్య ధర్మాలు నెరవేరుస్తూ, హృదయ సంబంధమైన వైఖరి విషయంలో, మనస్సుకు సంబంధించిన విషయాలలో దేవుడికి విరోధంగా ప్రవర్తిస్తున్న క్రైస్తవ సమాజం ఉన్నది. దేవుడు దాని గురించి బాధపడుతున్నాడు, దాని గురించి హెచ్చరిస్తున్నాడు. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటేని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు. ఎంతమంది ఉన్నారు ఈనాటి క్రైస్తవ సమాజంలో లేని మాటలు చెప్పడం, వారి గురించి చెడుగా చెప్పడం, అవును కాదని నిర్ధారించుకోకుండా ఆ తప్పు చేస్తున్న వారిని చూసి ఖండించకపోవడం, దేవుని సంఘంలోనే దేవునికి విరోధంగా మాట్లాడుతున్న వ్యక్తులు, దైవ సేవకునికి విరోధంగా మాట్లాడుతున్న వ్యక్తులను ఖండించకపోవడం, దిద్దుబాటు చేయకపోవడం, వీటిని గురించి అది నీ హృదయ వైఖరి. ఆ వైఖరి దేవుడు ప్రశ్నిస్తాడు. మనము దొంగతనం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, లేకుంటే ఇతరులను మనం దోచుకోలేదు, ఇలాంటి పనులు మనం ఏమీ చేయలేదు. కానీ అలా చేసే వారితో ఏకీభవిస్తున్నాం, సాంగత్యం చేస్తున్నాం. వీటిని గురించి దేవుడు లెక్క అడుగుతాను అని చెప్తున్నాడు కదా. ఎందుకు అలా చేస్తున్నారు? 22వ వచనం, 21లో 20 ఇట్టి పనులు నీవు చేస్తున్నావు నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదని. దేవుని మనసు వాళ్ళారా, దీన్ని యోచించుకోండి, ఆలోచించండి. ఈ సంవత్సరం ఆరంభం నుండి ఇప్పటి వరకు ఏ విషయాల్లో తప్పు చేస్తున్న వాళ్ళని చూసి కూడా మౌనంగా ఉన్నాం. దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని అలాగే ప్రవర్తించేటట్లు గద్దించకుండా విడిచిపెట్టేశాం. వాళ్ళు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నారని తెలుసు, దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారని తెలుసు,
వాళ్ళని ఖండించడానికి ప్రయత్నం చేయాలి. చేయదగిన మేలు చేయనరుగుండి చేయకపోవడం పాపం. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. దేవుని మరచు వారలారా, ఎంత పెద్ద మాట అనేసాడు. దీనిని యోచించుకునుడి, లేని యెడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడు ఎవడనూ లేదు. వీటన్నిటి గురించి ఆయన లెక్క అడుగుతాడు. కాబట్టి వీటన్నిటి నుండి మనం బయటకు రావాలి. మనం బయటకు రావాలి. ఎలా బయటకు వస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రభువా, నన్ను దీని నుండి తప్పించు, నేను తప్పించబడాలని నువ్వు ప్రార్థన చెయ్యి కదా. ఈ మాటలు మనం చెప్తున్నాం. కానీ లేఖనం ఏం చెప్తుందో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. కానీ ఈ విషయాల్లో ఎవరు విమర్శించుకోవాలి? మనల్ని మనమే. నీకు నీవే విమర్శ. నాకు నేనే ఒక సేవకుడుగా నేను ఇలాంటి వాటిలో ఉంటే నాకు నేనే విమర్శ చేసుకోవాలి. నాకు నేనే విమర్శ చేసుకోవాలి. ఆలోచన చేసి వదిలేస్తాను. సమయము ఎక్కువ సమయం అయింది కనుక కొన్ని విషయాలు చెప్తాను. ఎలా మనల్ని మనం విమర్శించుకొని ఏ విషయంలో మనం అలాగున్నామో అక్కడ హెచ్చరించిన విషయాలు, దిద్దువాడు ఇదిగో నీ బ్రతుకులో నువ్వు ఇలాగున్నావు, ఇలా ఉండకూడదని సూటిగా దైవ సేవకుడు లేకుండా ఆత్మపూర్ణుల వ్యక్తిలో నీతో మాట్లాడినప్పుడు దానికి లోపడుతున్నావు. లేకపోతే ఈయన ఇలాగ మాట్లాడతాడు ఏమిటంటే సడిగి గొడిగి ఇంకా మొక్కలు చూపించకుండా వెళ్ళిపోతున్నావా? సేవకుడితో మాట్లాడి ఎంతకాలమైంది నీవు? ఆలోచన చేయి. ఆ విషయంలో నీకు నువ్వు సరి చేసుకోవాలి. నీకు నువ్వు తీర్పు తెచ్చుకుంటే రేపు తీర్పు ఉండదు. లేకుంటే ఇవన్నిటిని వరుసగా చూపించి అక్కడ ఏమన్నాడు 50వ కీర్తనలో, వాటన్నిటిని నీ కనుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి, అంటే వీడియో తీస్తాడు, వీడియో చూపించి నిన్ను గద్దిస్తాడు. లోతు ద్రాక్షరసం తాగి మత్తుడై ఉన్న విషయాన్ని రాశాడా రాయలేదా? కుమార్తెలతో పాపం చేసిన విషయాన్ని రాశాడా రాయలేదా? నోవాహు తాగి మత్తుడై బట్టలు లేకుండా పండుకున్న విషయాన్ని రాశాడా లేదా? దావీదు బెత్షెబాతో చేసిన పాపాన్ని గురించి రాశాడా లేదా? ఇస్కరియోతు యోధా దొంగని రాశాడా లేదా? పేతురు అబద్ధమాడిన సంగతి రాశాడా లేదా? నువ్వు చేసిన తప్పుల గురించి చెప్పడా? అదే ఇప్పుడు ఇక్కడ ఒప్పుకుంటే అక్కడ ఉండదు, నువ్వు ఒప్పుకోకపోతే అక్కడ ఉండదు. అందరికీ చూపిస్తాడు. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడు. దానికి మనం చేయాల్సిన పని ఎలా సిద్ధపడాలి? మనకు మనం తీర్పు తెలుసు. ఏ విషయాల్లో తప్పిపోయి, ఏ విషయాల్లో అలా ప్రవర్తించాలి, ఇతరులు తప్పు చేస్తుంటే మౌనంగా ఎక్కడున్నాం, సువార్త చెప్పగలిగిన అవకాశం ఉండి చెప్పకుండా ఎక్కడున్నాం, ఇత్యాది విషయాలన్నీ ఒకటి కాదు, అనేక కోణాలు. రెండో విషయం, యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 2వ వచనం. చెక్క యెరూషలేమా ధూళి దులుపుకొనుము, లేచి కూర్చుండుము, చెరబట్టబడిన సియోను కుమారి. ఎవరు విప్పాలి? దేవుడు విప్పాలా? మనం విప్పుకోవాలా? కట్లు. ఈ పని నేను చేయలేకపోతున్నానండి, నా కొరకు ప్రార్థన చేయండి. నీ కొరకు వేరే వాళ్ళు ప్రార్థన చేయాలా? కట్లు నువ్వే విప్పుకోవాలా? ఉదయాన్నే లేవాలి, ప్రార్థన చేయాలి. ఆ దేవుడికి ఇచ్చిన బాధ్యత, భారం నువ్వు చేయాలి. దాని కొరకు ఎవరో ప్రార్థన చేయాలా? చెప్పండి. నువ్వే లేవాలా? ఆ కట్లు నువ్వే విప్పుకోవాలా? నీ కట్లు నువ్వే విప్పుకోవాలి. మొదటి విషయం ఏమిటి? నీకు నీవే తీర్పు తెచ్చుకో. రెండో విషయం నీ కట్లను నీవే విప్పుకోవాలి. మూడవది నిర్గమకాండం 34వ అధ్యాయం ప్రారంభ వచనం. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. ఎవరు చెక్కాలి? దేవుడా? మోషే. భక్తుడా? భక్తుడే. నీకు పగలగొట్టిన మొదటి పలకల మీద ఉన్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసెదను. నువ్వేమేమి నీ బ్రతుకులో పాడు చేసుకున్నావో ఆ పాడు చేసుకున్న వాటన్నిటిని నువ్వే సరి చేసుకోవాలి. నువ్వేమేమి పాడు చేసుకున్నావో గుర్తు తెచ్చుకో. దేవునితో గడపడం ద్వారా ఏ మేలు కలుగుతాయో తెలుసు.
దేవుని వాక్యం చదవడం ద్వారా, పరిశుద్ధ జీవితం జీవించడం ద్వారా, యథార్థతను కలిగి ఉండడం ద్వారా, భార్య స్థానంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా, భర్తగా భర్త స్థానంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా ఏం జరుగుతాయో తెలుసు. అవి నువ్వేమి పాడు చేసుకున్నావు, వాటిని నువ్వే మళ్ళీ తిరిగి నిర్మించుకోవాలి. నీకు నువ్వు తీర్పు తెచ్చుకోవాలి, నీ కట్ల నువ్వే విప్పుకోవాలి. నువ్వేం పాడు చేసుకున్నావో నీ బ్రతుకులు, ఆ పాడు చేసుకున్న దాన్ని నీకు నీవే సిద్ధపరచుకోవాలి, నీకు నీవే తయారు చేసుకోవాలి. అప్పుడు ఆ పలకల మీద ఆయన రాస్తాడు. మొదటి పలకలు ఆయనే తయారు చేశాడు. నువ్వు రక్షణ పొందినప్పుడు ఆయన నీకు ఇచ్చాడు. వాటిని పాడు చేసుకున్నావు రక్షణ పొందినాకే. వాటిని మళ్ళా నీవే. మూడో విషయం చూడండి, నాలుగో విషయం చూడండి. లూకాసు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుడు చాలించిన తరువాత నీవు దోణిని లోతులకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుదని సీమోనుతో చెప్పగా, ఎవరు నడిపించాలి దోణిని లోతుకి? యేసయ్యనా భక్తుడా? నీ దోణిని లోతుకి నడిపించడం అంటే అర్థం ఏమిటి? లోతైన ఆత్మీయ జీవితంలోనికి నీవే నడవడానికి ప్రయత్నం చేయాలి. లోతున వినపడు స్వరమా లోబడుటను నేర్పించు. నీ దోణిని లోతుకు నడిపించడం అంటే, దోణి ఎక్కడ ఉంది? లోకం అనే జలముల మీద ఉంది. ఆ జలములతో మమేకమైనప్పుడు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ ఆ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండే అనుభవం, సవాలుతో కూడిన గురులను ఎదురు పెట్టుకుంటూ వాటి కొరకు నువ్వే ప్రయత్నం చేయాలి. మొదటి విషయం, నీకు నువ్వు తీర్పు. రెండో విషయం, నీ కట్ల నువ్వే. మూడో విషయం, నువ్వు వేటిని పాడు చేసుకున్నావో వాటిని తిరిగి మళ్ళా నీవు వాటిని సరి చేసుకున్నాక అప్పుడు దేవుడు రాయడం మొదలు పెడతాడు. అప్పుడు నీవు ఆత్మీయ జీవితంలో ఎదగడం కొరకు లోతైన జలములోకి నీ నావను నడిపించావు. ఆ భక్తుడే ఉన్నతమైన దర్శనంతో రాశారు. డాక్టర్ ఏబి మాస్లోమణి గారు, లోతుకు మన దోణిని మనమే నడిపించాలి. నడిపిస్తే అక్కడ విస్తారమైన చేపలు అక్కడ ఆయన సిద్ధపరిచి ఉంచుతాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైన ముస్లమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ఏమిటి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము అంటే? విస్తారమైన ప్రతి మాట కూడా విస్తారమైన అంశం నేను పరిచయం చేసి వదిలేస్తున్నా. దేవభక్తి సాధనలో ఏమిటి దేవభక్తి సాధన? దేవుడిని గుర్తుపట్టడంలో, దేవుని వ్యక్తిత్వ లక్షణాలను గుర్తుపట్టడంలో, ఆయన ప్రణాళికను గుర్తుపట్టడంలో, ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను, సంకల్పాన్ని గుర్తుపట్టడంలో, దాన్ని నెరవేర్పు కొరకు ఆయన ఏమేమి సిద్ధపరచాడో తెలుసుకోవడంలో, వాటిని స్వాతంత్రించుకోవడంలో, వాటిని వినియోగించినప్పుడు వాటి వల్ల కలిగే ఫలితాలు గుర్తుపట్టడంలో, వాటి పర్యవసానాలు గుర్తుపట్టడంలో, వాటిని ప్రకటించడంలో, ఇవన్నీ దైవభక్తి సాధన. నీకు నువ్వే చేయాలి. లోతైన జలాల్లోకి నడిపించాలి. దైవభక్తి సాధన నీకు నువ్వు అనేక విషయాలు. దేవుని సంఘం వెలుపట, సంఘం సమాజంతో ఎలా ఉండాలి, సంఘంలో విశ్వాసంతో ఎలా ఉండాలి, దైవ సేవకునితో ఎలా ఉండాలి, దేవుని స్వరాన్ని ఎలా గుర్తుపట్టాలి, ఆ దేవుని స్వరమని ఎలా గుర్తుపట్టి ప్రకటించాలి. ఇవన్నీ దైవభక్తి సాధనలోని అనుభవాలు. మొదటిది ఏం చెప్పాను? రెండవది, మూడవది, నీ జీవితంలో ఏం పాడు చేసుకున్నావో దేవుని ద్వారా పొందిన వాటిని, కృపను పొందావు, ఆయన ప్రేమను పొందావు, ఆయన దయను పొందావు, ఆయన నీకు చేసిన మేలులు అనేకం ఉన్నాయి. వాక్యం చదివినప్పుడు, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, యథార్థంగా ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు విడిచినప్పుడు ఆ కన్నీటి ప్రార్థనను పోగొట్టుకున్నావు. ఆయనతో సహవాసపు అనుభవాన్ని పోగొట్టుకున్నావు. ఆయన స్వరాన్ని వినే అనుభవాన్ని పోగొట్టుకున్నావు. ఆయన నీ కొరకు సిద్ధపరిచిన వాడిని నువ్వు అనుభవిస్తూ ఆనందిస్తూ ఇతరులకు చెప్పే అనుభవాలను నువ్వు పోగొట్టుకున్నావు. వాటన్నిటిని నువ్వే బాగు చేయాలి. దాని కొరకు లోతైన జలముల్లోనికి నువ్వే నడిపించు నీ రక్షణ అనే దోణ. అక్కడ దైవభక్తి సాధన. నీకు నీవే సాధకము చేయి. ఆ క్రమంలో ఎన్నో మలినాలు, ఎన్నో దోషాలు అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం.
దైవభక్తి సాధన నీకు నువ్వు చేస్తున్నప్పుడు అయిపోయింది, ముగించేస్తా. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను నీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపడు. నువ్వు చేసేటువంటి ఆ దైవభక్తి సాధనలో ఏ మలినం, ఏ దోషం, ఏ మురికి అంటకుండా నిన్ను నువ్వు భద్రపరచు. నిన్ను నువ్వే పరిశుద్ధపరచుకోవాలి. నిన్ను నువ్వే పరిశుద్ధ. ప్రతిదీ వివేచించుకోండి. నా ఆలోచన, నా తలంపు, నా నిర్ణయం, నా క్రియ, నా ప్రవర్తన, నేను చేస్తున్న దాన్ని, నేను మాట్లాడిన దాన్ని ఏమన్నా ఖండించే వచనం ఉందా? నేను చేస్తున్న ఈ క్రియ ద్వారా ఎవరికైనా అభ్యంతరకరంగా ఉన్నానా? నా మాట దేవునికి మహిమకరంగా ఉందా లేదా? నేను నువ్వే పరిశుద్ధపరచు. చివరిగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు. గొర్రె పిల్ల భార్య తనను తాను సిద్ధపడు. నిన్ను నువ్వే సిద్ధపరచు. నిన్ను సిద్ధపరచుకోవడంలో ఏమేమో నేను చెప్పాను గత వారం. నేను ఆదివారం కాక అంతకుముందు ఆదివారం. నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడంలో ఏమేమో నేను చెప్పాను. వ్యక్తిగత సిద్ధపాటు, సార్వత్రిక సంఘ సిద్ధపాటు, సంఘ పరిపాలనకు సంబంధించిన సిద్ధపాటు, ఆర్థిక విషయాలకు సంబంధించిన నిన్ను నువ్వే సిద్ధపరచు. ఈ విషయాల్లో ప్రభు ఎప్పుడు అడగాలి? ఏ ఏ విషయాలు హెచ్చరించాడు? దిద్దుబాటు నీకు నువ్వు 51వ కీర్తనలో ఏ ఏ విషయాలు హెచ్చరించారు ఆయన? దొంగను చూచినప్పుడు వానితో దేవుని మాటలు వెనకకు తోసివేసిన విషయాలు ఏమున్నాయి నీ బ్రతుకులో? వ్యభిచారులతో సాంగత్యం, నీ తోటి వారు వ్యభిచారం చేసినప్పుడు, అలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళతో సహవాసం చేయకుండా దూరంగా పెట్టి కీడు చేయాలని నువ్వు నోరు తెరుస్తున్నావు. వాళ్ళండి నాకు అంత నష్టం చేశారండి, వాళ్ళకి ఇచ్చారు కానీ ప్రభు ఆ సంగతి ఏందో నువ్వు చూడు అన్నావు. యోహాను సువార్త 3:16, యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 రెండు మర్చిపోయావు. ప్రభు వాళ్ళు నాకు ఎంత నష్టం చేశారు, ఆ సంగతి నువ్వు చూడు అన్నావు. ఏముంది నీ నోట? ఇలాంటివన్నీ సరి చేసుకోవాలి. ఇలాంటివన్నీ సరి చేసుకోవాలి. నీ నాలుక కపటమును కల్పించుచున్నది. నువ్వు కూర్చుండి సహోదరుల మీద కొండము చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుల మీద అపనందలు మోపుచున్నావు. ఇంటి పనులు నువ్వు చేస్తున్నావు. నేను మౌనంగానే ఉంటేనే అని నేను కేవలం నీ వంటి వాణ్ణి అనుకుంటువి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి మన కన్నులు ఎదుట ఉంచితే లోతు విషయం లోతు కన్నులు ఎదుట ఉంచాడు. అవునా? దావీదు విషయం దావీదు కన్నులు ఎదుట ఉంచాడు. ఇస్కరియోతు యూదా విషయం ఇస్కరియోతు యూదా ఎదుట ఉంచాడు. అప్పుడు అందరూ చూసారా చూడలేదా? నా తప్పు, నా పాపం ప్రభు నా కన్నులు ఎదుట ఉంచితే నా బ్రతుకు అక్కడ అంతా అల్లరైపోయింది. ఆయనకేమి అవమానం రాదు, ఆయనకేమి అవమానం రాదు. కానీ నా బ్రతుకు అల్లరైపోయింది. నేను పొందుకోవలసిన కిరీటం పొందుకోలేదు. అలాగే నీ జీవితంలో ఈ సంవత్సరాది మొదలు ఇప్పటి వరకు ఏ ఏ విషయాలు పాపులతో సాంగత్యం చేసావు, దేవుడు వద్దన్న విషయాలు చేశావు. నువ్వే విచారం చేయాలా, నువ్వు దొంగతనం చేయాలా, నువ్వు కీడు చేయలేదు, కానీ వాళ్ళతో కలిసి ఏకీభవించావు. సాంగత్యం వాటిని హెచ్చరిస్తున్నావు. నీ బలుల విషయం నేను ఆక్షేపించడంలా క్రమంగా 52 ఆదివారాలు వచ్చావు. క్రమంగా ప్రార్థన చేసావు, కన్నీటి ప్రార్థన చేసావు, పరిచయం చేసావు, కానుకలు ఇచ్చావు, ప్రకటన చేసావు, పాటలు పాడావు, బోధించావు. పాస్టర్ గారికి మొదలు పడుతున్నావు. కానీ ఇది వాక్య సారాంశ సత్యం కాదు కదా అని ఒక దైవ సేవకుడు చెప్తే దిద్దుకోవడానికి ఇష్టపడలేదు ఈనాటి క్రైస్తవ సమాజంలోని సేవక సమాజం, భక్త సమాజం. వీటన్నిటి గురించి ప్రభువు చెప్పాడు. ఈ సంవత్సరం అంతట్లో మనం ఎలా ఉన్నామో వాటిని చూసుకొని వాటి నుండి మనం విడుదల పొందాలంటే మన పాపాన్ని ఒప్పుకుంటే ఆ పాపం క్షమించబడుతుంది. కడగబడిన వారిగా ప్రతి సంవత్సరం వెళ్దాం. రేపు మనం చేయవలసిన తీర్మానాలు ఏమిటో కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి నేను మీకు చూపిస్తాను. ఈరోజు మనం ఎలా సిద్ధపడాలి? మనకు మనం తీర్పు తెచ్చుకోవాలి. రెండవదిగా మన కట్లను మనమే పని నేను చేయలేకపోతున్నా, నా కొరకు ప్రార్థన చేయ కాదు, నేను చేయగలను, నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు. నీ కట్లను నువ్వే తీర్పు వేసుకోవాలి. మూడవదిగా నాలుగవది నడిపించాలి. ఐదవది దేవభక్తి సాధన విషయంలో నీకు నీవే
సాధకం చేయాలి. తర్వాత నిన్ను నీవే పరిశుద్ధపరచుకోవాలి. తర్వాత నిన్ను నువ్వే ప్రతిదీ ఒక్కొక్క గంట వర్తమానం అండి. మీకు 7 విషయాలు చెప్పాను. 7 పాయింట్లు దేవుడి చిత్తమైతే ఆ తరగతుల్లో చెప్తాను. ఇలాగ మనం సిద్ధపడి కొత్త సంవత్సరం వెళ్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు విన్న తర్వాత మౌనంగా వెళ్ళి బైబిల్ తన పక్కన పెట్టుకొని నిద్రపోవద్దు. భోజనం చేస్తూ మీ పనులు ముగించుకొని పడగ దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా ఈ సంవత్సరం కూడా నువ్వు అక్కడుండి తండ్రి కుడి పార్శ్వం నుండి నా కొరకు విజ్ఞాపన చేస్తావు. ఈ చెట్టును కూడా ఈ సంవత్సరం ఉండనివ్వమని 24వ సంవత్సరం 25వ సంవత్సరం అంతా నువ్వు ఉంచావు నాయన. ఇంకో సంవత్సరాన్ని ఇస్తున్నావు. నువ్వు నా పక్షంగా విజ్ఞాపన చేస్తున్నావు కాబట్టి నేను బ్రతుకున్నాను. నా భక్తి కాదు, నా సమర్పణ కాదు, నా యోగ్యత కాదు, ఇంకేమీ కాదయ్యా, కేవలం నీ ఉచితమైన కృప. కానీ ఈ విషయాల్లో నువ్వు నన్ను హెచ్చరించావు. అవి నేను సరి చేసుకోవడానికి నాకు సహాయం చేయమని 1 నిమిషం ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రభువా మీకు వందనాలు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా అయ్యా. నా మాటను వెనకకు త్రోసివేశావు. దొంగలతో నీవు ఏకీభవిస్తున్నావు. వ్యభిచారంతో సాంగత్యం చేసి కీడు చేయవల్ల నీ నోరు తెరుస్తున్నావు. అయ్యో ప్రభువా, ఎన్నో విషయాలు మా మాటలన్నీ లెక్కిస్తున్నాం. ఎన్నో మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడాము ఈ సంవత్సరం. అవసరం లేకపోయినా మాట్లాడాం. అనవసరమైన మాటలు ఎన్నో మాట్లాడాం. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని తెలుసు. మా మాటలకి మేము లెక్క చెప్పాలని తెలుసు. అయినా కూడా విడిగా మాటలు మాట్లాడేసాం. మౌనంగా ఉండడం నేర్చుకున్నాం. ఇలాంటివన్నీ ఒప్పుకుంటున్నాం. క్షమించు ప్రభువా. అయ్యా మా కట్లను మేము విడిపి వేసుకోవడానికి మాకు సహాయం, మాకు మేము తీర్పు తీర్చుకోవడానికి సహాయం చేయండి. అయ్యా మేము పాడు చేసుకున్న వాటిని మేమే బాగు చేసుకోవాలి, మాకు సహాయం చేయండి. లోతైన జలముల్లోనికి మా రక్షణ వాడని నడిపించడానికి సహాయం చేయండి. దేవభక్తి సాధనలో నాకు నేనే సాధన, మాకు మేమే సాధన చేసుకోవడానికి, మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. ఇలాగ మీ సన్నిధిలో మేము బ్రతుకున్నట్లు మీ కనికరం దయచేయమని బ్రతుకులాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వందికే నామం అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరుకూడిన మనకు ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.